విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశానికి వచ్చినప్పుడు చిపారా అని అన్నారు. 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయడం మొదలు పెట్టాడు. 28 భాషల్లో కొత్త నిబంధన, 17 భాషల్లో పూర్తి బైబిల్ తర్జుమా చేసి నీ చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ పెట్టింది ఆయనే. ఎందుకు ఈ రోజు భారతదేశం తలెత్తుకొని తిరుగుతుందంటే కారణం విలియం కేరీ. రైలు బండి ఎక్కింది భారతదేశం విలియం కేరీ కారణంగా. పెన్ను పట్టుకొని రాయటం మొదలు పెట్టింది భారతదేశం విలియం కేరీ కారణంగా. భారతదేశం న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టింది విలియం కేరీ కారణంగా. ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని బైబిల్ తీసి చదవగలుగుతున్నారంటే విలియం కేరీ ఆడవాళ్ళకి స్కూల్స్, కాలేజెస్ తెరవడం బట్టి సాధ్యమైంది. మీ తాత చచ్చిపోయిన తర్వాత కూడా మీ నానమ్మ, అమ్మమ్మ బతుకుందంటే కారణం సతీ అనే దాన్ని విలియం కేరీ అంతమొందించడం బట్టి. ఎందుకు దేవుడు దర్శనం ఇచ్చాడు? అంధకారంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగులోకి నడిపించాలి అని. దేవునితో గడిపితే ఆయన ఒక దర్శనం ఇస్తాడు.